బాలలుగా ఉన్న పంచపాండవులు తమ తల్లితో సహా తండ్రి ఈ లోకాలను విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత హస్తినాపురానికి చేరుకుంటారు. ఈ విధంగా చేరుకున్న తర్వాత వాళ్ళు అక్కడికి అంటే హస్తినాపురంలోకి స్వాగతించబడతారు. అయితే అక్కడ వాళ్ళకి ప్రేమానురాగాలు లోపించినట్టు ఎక్కడో బాధగా ఉంటుంది. అంటే తమ తండ్రిని కోల్పోయిన బాధలు, ఇంకా అక్కడ అంతా కొత్తగా ఉన్న వాతావరణంలో వాళ్ళకి తెలియని ఏదో ఒక భయము, తర్వాత ఆహ్, హ్మ్, రక్షణ లేకపోవడము అనేది వాళ్ళకు కనిపిస్తూ ఉంటుంది. అయితే దీన్నంతా కూడా పెద్ద కుమారుడైన ధర్మరాజు సరియైన దారిలో నడిపించాలనుకుంటాడు. అంటే తమ అన్నదమ్ములకి తన తల్లిని బాధ పెట్టకుండా తండ్రి స్థానంలో పెద్ద కుమారుడు ఉండి అన్నదమ్ములకు రక్షణగా ఉండాలని అనుకుంటూ ఉంటాడు. అలాగే తన పనులు కూడా నిర్వహిస్తూ ఉంటాడు. అందులోనే వాళ్ళు రాజ్యాన్ని చేరుకున్న తర్వాత అంటే హస్తినాపురంలోని ఆహ్, కౌరవులతో సహా వాళ్ళు ప్రేమగా ఉండడానికి మెలుగుతూ ఉంటారు. అయితే ఒక్కోసారి అంటే వాళ్ళు అంటే కౌరవుల తండ్రి ధృతరాష్ట్రుడు రాజ్యాన్ని పరిపాలిస్తుంటాడు కాబట్టి వాళ్ళ లోపల నుంచి ఒక రకమైన గర్వము, అహంకారము, మా తండ్రికి రాజ్యం ఉంది కాబట్టి మీకు తండ్రి లేడు కాబట్టి అని చిన్న చూపు, చిన్న భావన అనే అవలక్షణాలను దుర్యోధనుడు ఎక్కువగా పంచపాండవులకు చూపిస్తా ఉంటాడు. అయితే వాటన్నిటిని కూడా ధర్మరాజు ఎలాంటి స్పందించడు. అంటే స్పందన అనేది అతని దగ్గర ఉండదన్నట్టు. అదే అతని ధర్మంలో ఉన్న మొదటి లక్షణం అదే. అతను ఎలా స్పందించడు కాబట్టి అన్నదమ్ములు గూడా అలాగే ఉండడానికి ప్రయత్నిస్తారు. కానీ కొద్దిగా భీముడు, అర్జునుడు ఇద్దరికీ కూడా విపరీతమైన కోపం వస్తా ఉంటుంది. అంటే ధర్మరాజులాగా స్పందించకుండా, కోపాన్ని తెచ్చుకోకుండా వాళ్ళు ఉండలేరు. అయితే ఆ విధంగా వాళ్ళు హస్తినాపురంలో హ్మ్. వాళ్ళ బాంధవ్యాలు కొనసాగుతుంటే, ఇంకా ఒకరోజు వాళ్ళకి అంటే పంచపాండవులు బాల్యంలో బాగా విపరీతమైన ఆకలిగా ఉంటుంది. అంటే వాళ్ళు రాజ్యానికి కొత్తగా చేరుకుంటారు కాబట్టి వాళ్ళకి వంటశాల అనేది ఎక్కడగా ఉంటుందో తెలియదు. అందులో మన భీముడికి విపరీతంగా ఆకలవుతుంటుంది. అతనికి అమ్మ చేత తినిపిస్తేనే కడుపు నిండుతుంది మొదటి నుంచి కూడా. వాళ్ళు అడవిలో ఉన్నా సరే వాళ్ళ అమ్మ చేత అంటే భీముడి అమ్మ చేత కుంతిదేవి ఒక ముద్ద తినిపిస్తే చాలు భీముడికి కడుపు నిండిపోతుంది. అలాగే భీముడికి విపరీతమైన ఆకలి వేస్తుంటే ఒకరోజు వంటశాల కోసం వెతుకుతూ ఉంటాడు. అయితే అక్కడ అతనికి వంటశాల కనిపించదు. అయితే అక్కడ ఉన్న భటుడికి అడుగుతాడు. ఇక్కడ వంటశాల ఎక్కడుంది అని. అంటే నువ్వు నీ ముక్కుకి పని చెప్పు. అప్పుడు నువ్వు వంటశాలను చేరుకుంటావని అంటాడు. అయితే ఇంకా భీముడు తర్వాత అర్జునుడు, నకులుడు, సహదేవుడు అదే పనిలో వాళ్ళు వంటశాలను వెతుకుతూ ఉంటారు. అయితే భీముడు తన ముక్కుకు పని చెప్పడం ద్వారా అతనికి ఒక రకమైన సువాసనను విరజిల్లే వాసన వస్తా ఉంటుంది. ఆ దారిలోనే అతను వెళ్తూ ఉంటే అక్కడ ఒక అందమైన గార్డెన్ అంటే పూల పూల చెట్లు ఉండి తర్వాత పండ్ల చెట్లు ఉన్న ఆహ్ స్థలం కనిపిస్తుంది. అక్కడ చెట్టు చూడగానే భీముడికి చాలా సంతోషమేస్తుంది. అయితే ఆ చెట్టుపై భీముడు ఎక్కి ఆ చెట్లను ఊపడం ద్వారా పండ్లు అనేవి కింద పడతాయి. వాటిని తిని సంతోషిద్దామని పంచపాండవులు అనుకుంటూ ఉంటారు. కానీ అక్కడికే వెంటనే దుర్యోధనుడు తన గుంపుతో సహా చేరుకుంటాడు. చేరుకొని "ఏ అధికారంతో నువ్వు చెట్టును ఊపుతున్నావు? ఈ పండ్లపైన నీ అధికారం ఉందా?" అని అంటాడు. అంటే "ఎందుకు లేదు? అందరికీ ప్రకృతిలో పండే ప్రతి పండు పైన అందరికీ అధికారం ఉంటుంది. ఎవరు వారి బలంతో వాటిని తీసుకొని తింటారో అంతే అది వారికి చెందుతుంది అని ధర్మరాజు అంటాడు. లేదు ఇక్కడ మా తండ్రి రాజ్యం. ఇది మా రాజ్యాన్ని మా తండ్రి పరిపాలిస్తున్నాడు కాబట్టి నా అనుమతి తీసుకోవాలి. నా అనుమతితో నువ్వు ఈ పండ్లను తినాలి. అంతే తప్ప అలా తినకూడదు అని చెప్పేసి అని అంటాడు. అయితే అలా ఏముండదు. ఆహ్, మన శక్తితో ఏదైతే మనం సంపాదించుకుంటామో దాన్ని తినగలిగే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని ధర్మరాజు అంటాడు. అయితే అలా వాళ్ళు గొడవపడి ఇంకా భీముడు అందులో వాళ్ళని కొడతాడు. ఎలా అంటే కౌరవులని కొడతాడు శక్తితో. ఇంకా అక్కడికి భీష్ముడు చేరుకొని ఆ చిన్న పిల్లల గొడవకి ఒక సొల్యూషన్ అని చెప్తాడన్నట్టు. చిన్న పిల్లలు కాబట్టి ఇలా చేస్తున్నారని వదిలేస్తాడు. వాళ్ళిద్దరికీ కూడా నచ్చచెప్తాడు. తర్వాత ఇంకా వాళ్ళు ఒకరోజు ఆడుకుంటూ ఉంటారు. అక్కడ వాళ్ళ బంతి అనేది ఒక బావిలో పడిపోతుంది. అయితే
బంతి బావిలో పడినప్పుడు అటునుంచి ఒక గురువు వస్తూ ఉంటాడు. అతను ఆ బంతిని ఎలా తీయాలని పిల్లలందరూ ఆలోచిస్తుంటే, అతను కేవలం గడ్డి పూసల సహాయంతో అంటే ఒక గడ్డి పూస పైన ఇంకో గడ్డి పూసని పెట్టి, దాని సహాయంతో ఎగ్జాక్ట్‌గా అంటే కరెక్ట్‌గా ఆ బాల్‌ని టచ్ అయ్యేటట్టు వాడుకొని ఆ బంతిని బావిలో నుంచి బయటకు తీస్తాడు. ఈ విధంగా ఆ గురువుని పిల్లలందరూ అంటే కౌరవులు, పంచపాండవులు చూసిన తర్వాత ఈ విషయాన్ని అక్కడ ధృతరాష్ట్రుడికి, భీష్ముడికి చేరవేస్తారు. అయితే పిల్లలందరినీ కూడా ఆశ్చర్యపరిచిన ఈ గురువు ఎవరు? ఒకవేళ ఈ గురువు గనుక ఆహ్, పిల్లలకు విద్య నేర్పిస్తే పిల్లలు ఇప్పటికే వీళ్ళు అంటే ఇద్దరి మధ్యన కూడా సంబంధం బాంధవ్యాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి కాబట్టి వీళ్ళిద్దరూ అంటే ఇరువురి మధ్య కొంతకాలం వరకి మంచి సంబంధాలు కొనసాగితే వీళ్ళు విద్యను కూడా నేర్చుకుంటారు. తర్వాత వీళ్ళ భవిష్యత్తు కూడా బావుంటుందని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. అయితే వెంటనే అతనెవరో ఇక్కడికి రమ్మని పిలిపిస్తారు. అతనెవరో కాదండి ద్రోణాచార్యుడు. ద్రోణాచార్యుడు వెంటనే హస్తినాపురానికి చేరుకుంటాడు. చేరుకున్న తర్వాత ధృతరాష్ట్రుడు ఈ విధంగా మాట్లాడతాడు. మీరు ఇక్కడే మా సంస్థానంలోనే ఉండి మా 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 పిల్లలకి విద్యను నేర్పించండని చెప్తాడు. అయితే దానికి ధృతరాష్ట్రుడు చెప్పిన ఆ విషయానికి ద్రోణాచార్యుడు ఒప్పుకోడన్నట్టు. విద్యను అభ్యసించాలంటే విద్యార్థులకి కొన్ని అంటే నా శిష్యులకు కొన్ని లక్షణాలుంటాయి. వాటిని ఎవరైతే పాటిస్తారో నేను అలాంటి వారికి మాత్రమే విద్యను అందిస్తాను అని అంటాడు. అయితే ధృతరాష్ట్రుడు గర్వంతో నువ్వు విద్యను అందించడానికి లక్షణాలుండాలా? ఎలాంటి లక్షణాలుండాలో చెప్పు అని అంటాడు. అయితే మొట్టమొదటగా విద్యార్థులు గానీ, శిష్యులు గానీ నా దగ్గరే ఉండాలి. వాళ్ళు వాళ్ళ రాజ్యానికి దూరంగా ఉండాలని చెప్తాడు. ఈ మాట విన్న వెంటనే ధృతరాష్ట్రుడికి విపరీతమైన భయం, ఆందోళన ఇంకా ఇలాంటి భావాలు కలుగుతాయి. అయితే అతను వాళ్ళని అంటే పంపించడానికి కౌరవులని అడవులకు పంపించి చదివించడానికి అతనికి ఏమాత్రము ఇష్టముండదు.